చర్చిలో ప్రార్థనలు చేసేటప్పుడే మీరు మీ సంపాదనలో దశమ భాగం ప్రభువుకి అప్పజెప్తుంటే పాస్టర్ గారికి ఇస్తే, పాస్టర్ గారికి ఇవ్వడం అంటే ప్రభువుకి ఇచ్చినట్టే. తద్వారా మీ కోరికలు నెరవేరుతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. పెళ్లి కావాలంటే పెళ్లి కోరుకోండి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కోరుకోండి, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కోరుకోండి. అలా మీరు ఇవ్వకపోతే మీకు ఎట్లాగా దశమ భాగం ఆవిడెవరో బూతులు కూడా తిట్టింది. మీరు నాశనం అయిపోతారు, దశమ భాగం ఇవ్వకపోతే ముందు తీసుకొచ్చి పెట్టు లాంటిది మాట్లాడినోళ్ళు కూడా ఉన్నారు. అయితే కూల్‌గా, సైలెంట్‌గా ఇప్పుడు అనిల్ బ్రదర్ అనిల్ లాంటోళ్ళు మాత్రం అట్లాగా నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నాశనం అవుతావని శపథాలు చేయరు, శాపాలు పెట్టరు. దశమ భాగం ఇస్తే ఆయన అలాంటోళ్ళు పాస్టర్‌లకి పంచేస్తారు కూడా. ఇక్కడ ఒక విచిత్రమైన పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న చర్చిలో మీటింగ్‌కెళ్ళాడు. విజువల్ ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోతుందనమాట. ఆయన అక్కడ చర్చిలో ప్రార్థన తర్వాతన ఈ దశమ భాగం అనాలా? లేకపోతే ఆహ్, దాన్నేమంటారు? విరాళాలు అనాలా? కానుకలు అనాలా? తీసుకోవడానికి వచ్చేటటువంటి సందర్భంలో ట్రంపు జేబులో నుంచి డబ్బులు తీశాడు. $60 ఉన్నాయి. $60 3 $20 నోట్లున్నాయి. 2 $20 నోట్లు అంటే మొత్తం పోనీ మామూలుగా అయితే ఆయనదేదో ఏ $1000 $1,00,000 ఏస్తారంటే పోనీ కనీసం $1000 ఏస్తారంటే అది గాకుండా, ఉన్న $60 పోనీ జేబులో ఉన్నాయి అయ్యేస్తాడంటే అది గాకుండా, $60లో 40 లోపల పెట్టుకొని $20 ఏసాడు. ఇది జూసి ఆశ్చర్యపోవడం ప్రపంచం వంతవుతోంది ఇప్పుడు.